అందరికీ నమస్కారం. నేను మీ మల్లికార్జున్. ఈరోజు మనం ఎవరితో ఉన్నామో తెలుసా? ఎన్నో రకాల పాటలు రాసి అలాగే మన కామెడీ కింగ్ రాదండి సదయ్య గారితో కలిసి ఎన్నో కామెడీ వీడియోస్లలో నటిస్తున్న మన పోతు సత్యం గారితో ఉన్నాము. మరి అతని ఇంటర్వ్యూ తీసుకుందామా? సత్యం గారు నమస్కారం అండి. నమస్కారం అండి మల్లికార్జున్ గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు సార్. ముందుగా మీకు ప్రేక్షక మహాశయులకు దీపావళి శుభాకాంక్షలు. సత్యం గారు, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం జరిగింది. అవునండి. ఒక్కసారి మీ ప్రస్థానం గురించి మా ప్రేక్షకులకు. మాది ఆదిలాబాద్ జిల్లా లక్ష్మీపేట మండలం వెంకటరావుపేట గ్రామం అండి. అక్కడనే నా జన్మస్థానం. నేను చిన్నప్పుడు మా ఊళ్ళో 3వ తరగతి చదువుకున్నాము. నెక్స్ట్ అక్కడ నుంచి దౌడేపల్లిలో 8వ తరగతి చదివిన. అక్కడ నుంచి ఆర్థిక స్తోమత లేకుండా భీవండి వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని రోజులు పనిచేసి ఆడ కూడా అంత ఆరోగ్యం హెల్త్ బాగాలేకుండా జరిగితే కరీంనగర్ వచ్చి మార్బుల్ ఫీల్డ్లో లేబర్గా జాయిన్ అయ్యి మార్బుల్ వర్క్ నేర్చుకొని కొన్ని రోజుల వరకు మార్బుల్ దుకాణం పెట్టి ఇప్పుడు మార్బుల్గా ఒక యజమానిగా నేను స్థిరపడ్డా. ఇప్పటి వరకు అయితే నాకు 2 పిల్లలు. పాప డిగ్రీ 3rd ఇయర్ చదువుతుంది, కొడుకు బీటెక్ 2nd ఇయర్. మా మిస్సెస్ లక్ష్మి. ఇక ప్రస్థానం ఇప్పుడైతే ఇక్కడ కరీంనగర్లో స్థిరపడ్డా. మార్బుల్ ఫీల్డ్లో మార్బుల్ దుకాణంతో బిజినెస్గా ఇక్కడ స్థిరపడ్డా. సత్యం గారు, మీరు పాటలు చాలా బాగా రాస్తారని విన్నాం. అసలు పాట రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే మీకు ఆదర్శం ఎవరు? అంటే నేను బీవాన్లో ఉన్నప్పుడు అప్పుడు రాత్పైల్ మాది, అంటే నైట్లో సాంచలు నడపడం అన్నట్టు. ఒక మిత్రుడు ఆయన ఏం చేసిండంటే, అప్పుడు జగదేక వీరుడు అతులకు సుందర్లా అబ్బని తీయని దెబ్బ అనే పాట బాగా ఫేమస్. అయితే తను ఆ రాత్రి సాంచలు మంచిగా నడిచినప్పుడు అబ్బని తీయని దెబ్బ అనే పల్లవికి అబ్బని తెల్లని కళ్ళు ఎంత మత్తుగా ఉందిరో ఒళ్ళు, బుసబుస పొంగే నురుగులో నీకింపుగా ముసిరిన ఈగలు, తీసెయ్యి నీ ఏళ్లతో కింద త్రోసెయ్యి అని ఆ పల్లవి రాసుకొని తెల్లారి మా కొట్టిలకు వచ్చింది. సత్తన్న నేను ఇది ఒక పాట రాసిండే కానీ నాకు మళ్ళీ చరణములు రాయస్తలేదు అని చెప్పింది. ఓకే అని ఆ స్క్రిప్ట్ నేను తీసుకెళ్ళి మళ్ళీ రాత్రి దాన్ని పట్టుకెళ్ళి నేను ఆలోచించడం మొదలుపెట్టి ఆ 2-3 చరణాలు రాసుకొని వచ్చేసిన తెల్లారి. అంటే నేను పాటలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా పాటలు రాయడం. ఇక అలాగ నేను స్టార్ట్ చేసిన. ఇప్పటి వరకు మీరు చాలా పాటలు రాశారు కదా, మీ పాటల ప్రస్థానం గురించి ఒకసారి. పాటల ప్రస్థానం అంటే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం మీద ఒక 2 క్యాసెట్లు తీయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి కొండగట్టు దేవస్థానం అంజనా స్వామి మీద కూడా ఒక 2 క్యాసెట్ల మీద తీయడం జరిగింది. ఆ మధ్యలో పేగుబంధం అనేది తండ్రి మీద ఒక పాట రాసి వీడియో తీసాము. అందులో ఏమవుతుందంటే, ఈ మధ్యలో తల్లిదండ్రులను సరిగా కని పెంచి పెద్ద చేసి వాళ్ళను మనం సాది పిల్లలను పెద్ద చేసి ఆస్తులు ఇచ్చి అన్నీ చేసి అవసాన దశలో వాళ్ళను సరిగా చూసుకపోవడం, పేపర్లలో చూస్తే తండ్రిని విడిచిపెట్టిర్రు, శ్మశానం విడిచిపెట్టిర్రు, విడిచిపెట్టిర్రు అంటే చాలా బాధేసింది. అరే ఇలాంటి తల్లిదండ్రులను ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా అని ఒక తండ్రి మీద పాట రాసి వీడియో తీసి కొంతవరకన్నా మనము జనానికి మార్చే విధంగా చేద్దామని రాసి వీడియో తీయడం జరిగింది. ఆ పాట యూట్యూబ్లో ఉన్నది, చాలామంది ఆదరిస్తారు పాటను. నెక్స్ట్ మొన్న రీసెంట్గా అమ్మగోస అంటే ఈ మధ్యలో కూడా పేపర్లలో ఆ తల్లిని ఇక్కడే అడిచిపెట్టచ్చారు. 4 కొడుకులు ఉండి రోడ్డు మీద ఉన్న తల్లి అని పేపర్లలో చూసి సరే తండ్రి మీద ఒకటి రాశాం కదా, తల్లి మీద ఒకటి తీద్దామని అమ్మగోస రాసి తీయడం జరిగింది. అది కూడా ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా ఉన్నది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇంత సంపాదించి మనకు పిల్లలకు ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎలాంటి బాధ రాదు. ఎందుకంటే ఒకరికొకరు తోడు ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు, ఏదో అనుకుంటుంటారు. ఎవరైతే విడిగా అయిపోతారో, ఒకరు పోయి ఒకరు ఉంటారో, అక్కడ వాళ్ళకు కొంచెం ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇట్లా కాదు,
మన తల్లిదండ్రులను మనం చూసుకోవాలి, ఒకరున్నా ఇద్దరున్నా అని ఒక మెసేజ్ ఇద్దామని మొన్న అమావాస్య కూడా తీసినాము. అది ఇప్పుడు రిలీజ్కి ఇద్దాంగా ఉంది. సత్యం గారు, మీరు సమాజం కోసం పేగుబంధం, అమ్మగోస లాంటి పాటలు రాశారు కదా, ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మీ పాటను వినిపిస్తే బాగుంటుంది. తప్పకుండా. కడుపు పండగ మురియనేల, కొడుకు పుట్టగ నవ్వుటేల, కరుణ జూపని కన్న కొడుకుల మనసులో మన మమతలేల. కడుపు పండగ మురియనేల, కొడుకు పుట్టగ నవ్వుటేలా. ఆలు పిల్లలు నావారంటూ, ఇల్లు చల్లగా ఉండాలంటూ, బొల్లు హూనము చేసి లక్షలు కోట్లను నే కూడబెట్టి, కళ్ళలో నా దాచుకొని నా పిల్లలను నే పెంచుకుంటి. ఈశ్వరా నేనేమి నేరము చేసితి, సర్వేశ్వరా నాకెందుకని దుస్థితి. కడుపు పండగ మురియనేల, కొడుకు పుట్టగ నవ్వుటేలా. ఇది పేగుబంధంలోని పల్లవి చరణం. ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మగోసల. అమ్మను చూడక పొమ్మని గంటిన కొడుకు కోడన్లారా, కమ్మని ప్రేమను పంచిన అమ్మను మీరే గంటేసితిరా. పుట్టిన నుండి ఒంటరి జీవితమన్నది నేనెరుగనురా. మీరే దిగినంక మీ అమ్మను మీరే అనాథను చేసితిరా. ఇది అమ్మగోస వీడియో సాంగ్స్ ఇప్పుడు విడుదల లేదంటే అది ఇక ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ కూడా బాగానే ఉన్నాయి. ఒకటి చెట్టు మీద రాశాను మొన్న, ఇది హరితహారం గురించి అందరూ అనగా నేను కూడా ఒకటి రాస్తానని ఆలోచించి మనకు కూడా రాయాలని రాసేసినాను. అది ఒకటి పాట. చెట్టే జీవమురా మనిషికి చెట్టే దైవమురా, చెట్టును నరికితే చేటే మిగులును, చెట్లను పెంచుమురా, జీవన మనుగడ నిలుచునురా. అమ్మే నీకయ్యింది ఆయువునే ఇస్తుంది, ఔషధమే తానంది రోగాన్ని నయము చేస్తుంది. చెట్టే జీవమురా మనిషికి చెట్టే దైవమురా, చెట్టును నరికిన చేటే మిగులును, చెట్లను పెంచుమురా, జీవన మనుగడ నిలుచునురా. ఇదొకటి హరితహారం చెట్టు గురించి రాశానండి. చాలా రాశాను, కాకపోతే ఇది మీ ప్రేక్షకుల గురించి నిజంగా చాలా బాగా పాడారు సార్. అసలు చాలా బాగా రాశారు మీరు పాటలు. ఎంత నీట్గా అంటే సమాజానికి ఈజీగా వాళ్ళ మనసులోకి వెళ్ళే విధంగా మీరు పాటలు రాశారు సార్. చాలా సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఒకవేళ మీకు సినిమాల్లో పాటలు రాసే అవకాశం వస్తే రాస్తారా? ఇదివరకు సమాజం గురించి రాయడం జరిగింది. సినిమాలలో అవకాశం వస్తే తప్పకుండా రాస్తా. సత్యం గారు, సమాజం కోసం కాకుండా ఇంకా ఏమైనా కొత్తగా అంటే ఎంటర్టైన్మెంట్ కోసం కానీ కామెడీ కోసం కానీ ఏమైనా కొత్తగా పాటలు రాయడం జరిగిందా? ఒకసారి మీరు రాస్తే మా ప్రేక్షకుల కోసం పాడి వినిపిస్తారా? రాశానండి, అది నిన్ననే ఆడియో రికార్డింగ్ అయింది. ఆ పాట మీ ప్రేక్షకుల గురించి ఒక పల్లవి చరణం.
ఓహో ఓహో రుక్కమ్మ నీ ప్రేమకు దాసుడే బక్కయ్యా, నిన్నే నిన్నే కోరుకున్నా ఓ రుక్కమ్మ గుండెల్లోన నింపుకున్నా. ఓహో ఓహో రుక్కమ్మ నీ ప్రేమకు దాసుడే బక్కయ్యా, నిన్నే నిన్నే కోరుకున్నా ఓ రుక్కమ్మ గుండెల్లోన నింపుకున్నా. నువ్వు లేని నాయి మనసు తహ తహ తహలాడుతా ఉంది, నిన్ను చూడని నాయి కనులు రేపటి పొద్దును చూడనన్నవి. అవ్వవద్దు బువ్వవద్దు నా తోడు నువ్వే ముద్దు, నా తోడు నువ్వే ముద్దు. ఓహో ఓహో రుక్కమ్మ నీ ప్రేమకు దాసుడే బక్కయ్యా, నిన్నే నిన్నే కోరుకున్నా ఓ రుక్కమ్మ గుండెల్లోన నింపుకున్నా. పొద్దుగాల పొద్దుగాలేత ఆకిలూడ్చి అలుకే జల్తా, అంపుల కాడ తానాలర్రల నీళ్లు పెట్టి సబ్బందిస్తా. పొద్దంతా బర్లను కాసి నన్న నారి నాని నన్న నన నాని నానిన. ఓహో ఓహో రుక్కమ్మ నీ ప్రేమకు దాసుడే బక్కయ్యా, నిన్నే నిన్నే కోరుకున్నా ఓ రుక్కమ్మ గుండెల్లోన నింపుకున్నా. నిజంగా సార్ సూపర్ సార్. అది ఇది నిన్న రికార్డింగ్ అయిందండి. చాలా ఫన్నీగా ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా రాశారు సార్, చాలా బాగా పాడారు సార్. థ్యాంక్ యూ సార్. సత్యం గారు, మీరు మన తెలంగాణ కామెడీ కింగ్ రాదండి సదయ్య గారితో కలిసి చాలా కామెడీ ఆల్బంలో నటించారు. అవునండి. అసలు సదయ్య గారికి మీకు స్నేహం ఎలా ఏర్పడింది? సదయ్య గారితో పరిచయం అంటే, నేను కరీంనగర్ వచ్చింది, తను ఉండే సీతారాంపూర్లోనే ఉంటున్నా. అయితే తను ఆ వాడకు నేను ఈ వాడకు, కాకపోతే పరిచయం లేదు మా ఇద్దరికి. ఒకసారి నేర్నల కిషోర్ రైటర్ ఉన్నారు కదా, అంతర్బల రమాదేవి, వాళ్ళిద్దరి పెళ్ళి హుజురాబాద్లో. అక్కడే మేమందరం కలిసినాం అన్నట్టు. కలిస్తే ప్రస్తావన వచ్చి ఇట్లనే కళాకారుల కుటుంబం అంతా ఒక్కడ కలుస్తుంది కదా. కలిసినప్పుడు మీరెక్కడ అంటే మా సీతారాంపూర్, మాది సీతారాంపూర్. నాకు మరి మా సీతారాంపూర్ నేను అక్కడనే ఉంటున్నా, నేను కూడా అక్కడనే ఉంటున్నాను తను అన్నాడు. అచ్చా మీరు ఎక్కడంటే పలాని కాడ అనుకున్నాము. సరే అని అంతా ఇక తెల్లారి నుంచి మాది ఆ స్నేహం అనేది కంటిన్యూ స్టార్ట్ అయింది. ఇక ఈ కంటిన్యూ జరగడం, నేను పాటలు రాసిన తనకు ఇక నాకు ఒక గురువు లెక్క. నాకు ఈ పాట రాసిన దీనిలో ఏమైనా తప్పులుంటే చెప్పండి అని అప్పటి మా బంధము కంటిన్యూ అయింది. మార్కెట్కి వెళ్ళిన సాయంత్రం తను బడికి వచ్చినాక, నేను పనికి వచ్చినాక ఇద్దరం ఇక మాది ఇదే పాటలు కానీ ఈ వీడియో ఆల్బమ్స్ వీళ్ళు ఇట్లా తీయంగా. ఒకసారి మేము ఎస్ఆర్వి కాలేజీలో కూర్చుంటే అప్పుడు ఆడియో మొత్తం పడిపోయింది. పడిపోతే మేమేమనుకున్నాము అంటే, మనము సినిమాలకు పోవాలంటే మనకు ఛాన్స్లు ఇవ్వరు, మనమే ఏదైనా చేయాలి, ఏం చేద్దాము అని ఆలోచించినప్పుడు ఈ నెరజానా అని వీడియో ఆల్బమ్స్, ఏది సాంగ్స్ ఆల్బమ్స్, అవి డ్యాన్స్ పరంగా అట్లా వస్తున్నాయి కదా, మనం కామెడీ రూపకంగా ఒకటి ఆల్బమ్ తీస్తే ఎట్లుంటుంది అని మా ఇద్దరి మనసులలో మెదిలిన ఒక ప్రశ్న. చేద్దామని అంటే సదయ్య గారి ఫ్రెండు కొత్తపల్లి సర్పంచ్ ఎక్కడ పెద్దపల్లి దగ్గర ఆ అన్నయ్యతో సంప్రదిస్తే, సరే మేము నీకు 20,000 ఇస్తా, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పిండు. అప్పుడు కండల కొండన క్యాప్షన్ ఏతులు ఎక్కువ ఆ ఆల్బమ్తో 2007లో మా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సాన్నిధ్యము, మా స్నేహము, ఈ ఆల్బమ్లు కంటిన్యూగా నేను కూడా అందులో ఏదో ఒక పాత్ర, నాకు పెద్ద యాక్టింగ్ రాదు కానీ నేను అదొక పాత్ర కూడా నాకు ఇస్తుడు చేసుకుంటూ కంటిన్యూగా వస్తున్నాం. అది మా ఇద్దరు పరిచయం. ఇప్పటి వరకు మీరు సదయ్య గారితో కలిసి ఎన్ని ఆల్బమ్లలో నటించడం జరిగింది? చాలా ఆల్బమ్లో నటించానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండల కొండల డైరెక్టర్ మాయం,
పెళ్ళాం తిట్టింది, పురుడు ప్రోగ్రాం, కొండన్న పోసి, తాగిన తమాషా, దంచిపిత్త, తాకతుందా తన్నుకుందాం, జుట్టు సింహం, మా ఇంటి కోకు, కుక్క సీనన్న, జంగల్గా రాజా పిసపిత్రేషం, పానం మంచిగా లేదు, ఇలాంటి ఇంకా ఉన్నాయి కొన్ని. కాకపోతే ఇక అవన్నీ మతలేదు నాకు. చాలా ఆల్బమ్లో నడిచడం జరిగింది. ఇక ఆ ప్రస్థానం అయితే కంటిన్యూగా నడుస్తుంది ఇప్పటివరకు. దంచపిత్త అనే కామెడీ వీడియోలో మీరు ఒక క్యారెక్టర్ చేశారు, పెద్ద మనిషి క్యారెక్టర్. అవునండి. దాంట్లో మీ మేకప్, మీ వాయిస్, మీ నటన, అది నిజంగా అదొక సూపర్గా చేశారు సార్. అది మీరు ఆ క్యారెక్టర్ని దాంట్లో ఇన్వాల్వ్ అయి చేయడం, అది మీకు ఎలా సాధ్యమైంది? అంతా సతయ్య గారిది క్రియేషన్ అది. తను చెప్పిండు నాకు, సత్యం నీకు ఒక ఓల్డేజ్ క్యారెక్టర్ ఉంది, దాన్ని నువ్వు మంచిగా చేయాలి, టాటేస్లా ఉంటుంది మన సీను అని చెప్పడం జరిగింది. సరే మీరున్నాక నాకేంది, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తానని చెప్పిన. డబ్బింగ్ మాత్రం నాదేనండి, తను ఇట్లా చెప్పాలంటే అట్లే చెప్పేసిన. అది బాగా వచ్చింది, అందరూ చాలా ఆదరించారు. అది పబ్లిక్లో కూడా చాలా పేరు అయింది. ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లలో కానీ ఎక్కడికెక్కడ వెళ్ళిపోయింది. అది చాలా సంతృప్తిగా ఉంది నాకు అది. సార్ ఇంకా మీరు కొత్త ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు? కొత్త ప్రాజెక్టులు అంటే జంగల్గా రాజా పిసపిత్రేషంలో ఆల్రెడీ అది షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఆర్ఆర్ మీద ఉన్నది, అది రిలీజ్కి ఉన్నది ఇప్పుడు మాది. నెక్స్ట్ అమ్మకోస్ అనేది నా సొంత వీడియో ఆల్బము. నెక్స్ట్ కూడా ఇంకో 2-3 వీడియో సాంగ్స్ కూడా నా రాయడం జరిగింది, అవి కూడా తీసేది ఉన్నాయి. ఇంకో 2-3 ఉన్నాయి. ఏది కామెడీ ఆల్బమ్ కూడా మాయి సదయ్య గారి ఇంకా 2-3 ఆల్బమ్లు షూట్లో స్టార్టింగ్లో ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి జంగల్కా రాజా పిసపిత్రేషం త్వరలో రిలీజ్ కాబోతుంది. సత్యం గారు, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు అందించి మీ యొక్క అనుభవాలను, మీ యొక్క విశేషాలను మాతో పాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. మా ఛానల్ తరపున, మా ప్రేక్షకుల తరపున మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ప్రేక్షక మహాశయులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ పోతు సత్యం. చూసారు కదండి, పోతు సత్యం గారి ఇంటర్వ్యూ. మరొకరి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మీ మల్లికార్జున్.